ఈ మహిళలకి ఉచిత పథకం పెట్టడం వల్ల చాలా క్యాబ్ డ్రైవర్లకు కానీ ఆటో డ్రైవర్లకు కానీ చాలా ఇబ్బందిగా ఉందండి. అంటే రీసెంట్గా గవర్నమెంట్ వచ్చింది కాబట్టి వాళ్ళు ఏమన్నా ఇంకేమన్నా అభివృద్ధి గురించి క్యాబ్ డ్రైవర్ల గురించి కానీ ఆటో డ్రైవర్ల గురించి ఆలోచిస్తారని కోరుకుంటున్నాను. రీసెంట్గా చూస్తే కనుక కర్ణాటకలో కొత్త జీవో పాస్ చేశారు కర్ణాటక గవర్నమెంట్ వాళ్ళు. ఈ ఆటో డ్రైవర్లకు కానీ క్యాబ్ డ్రైవర్లకు కానీ ఈ మధ్య వ్యక్తులు ఏది ఓలా ఊబర్ ర్యాపిడో ఉన్న ప్రైవేట్ సంస్థల వాళ్ళు బాగుపడుతున్నారు. ఇటు కస్టమర్కి డ్రైవర్కి గొడవలు జరుగుతున్నాయి ఫేర్ విషయంలోని. బుక్ చేసుకున్నప్పుడు ఒక ఫేర్ డ్రాప్ అయినప్పుడు ఒక ఫేర్ వల్లని ఆ గవర్నమెంట్ మంచి నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఈ తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు కూడా ఇటు డ్రైవర్ల మీద ఆలోచన చేసి సరైన న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను. సపోజ్ నేను నిన్న సాయంత్రం నుండి డ్యూటీ ఎక్కాను క్యాబ్ డ్రైవర్. నిన్న ఈవినింగ్ 4 o'clock ఎక్కాను. నైట్ 12 వరకు ఒక 1500-1600 చేశాను. 12 తర్వాత నుండి ఇప్పటి వరకు నేను వెయిటింగ్లో ఉన్నాను. సపోజ్ మీకు లైవ్ ఎగ్జాంపుల్ నా ఓలా చూడండి. నైట్ 12 నుంచి 0 కింద వస్తుంది, అంటే డేట్ మారుతుంది కాబట్టి నేను నైట్ నుంచి ఇక్కడ 1 బుకింగ్ ఉంది, ఆన్లోనే ఉన్నాను, పడుకోలేదు. ఒక బుకింగ్ వచ్చింది. ఈ రకంగా డ్రైవర్ ఏ విధంగా చెందుతాడు చెప్పండి? కుటుంబాన్ని ఏ విధంగా లాక్కొస్తాడు? ఎమ్మెల్యే ఏ విధంగా కట్టగలుగుతాడు? ఈ ర్యాపిడోలో చూడండి, నైట్ నుంచి ఉన్నాను. మామూలుగా ఎన్ని సంవత్సరాల నుంచి తోలుతున్నారండి? నేను గత 4 సంవత్సరాల నుండి తోలుతున్నాను. ర్యాపిడో రీసెంట్గా 6 నెలల నుంచి వచ్చింది. మిగతా ఓలా ఊబర్ మాత్రం 4 సంవత్సరాల నుండి నడుపుతూనే ఉన్నాను. బ్రదర్, మామూలుగా అయితే ఈ టైం వరకు అయితే ఎంత కొడతాను? ఈ టైం వరకు మ్యాక్సిమము 2000 చేయగలుగుతాము. సాయంత్రం వరకు ఉంటే కనుక మేము అనుకున్నట్టుగా ఆయిల్ పోను 2500 అలాగే ఇంటికి తీసుకెళ్లే రోజులు ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో చాలా దారుణంగా ఉన్నాయండి. బుకింగ్లు అన్నది చాలా తగ్గిపోయింది. ఇప్పుడు ఎంత కొడుతున్నారన్న డైలీ అసలు యాక్చువల్గా 2000 చేయాల్సిందే. 1000 రూపాయలు రావడం కష్టం అవుతుంది. నేను నైట్ డ్యూటీ ఎక్కి రాత్రి 12 దాటి డేట్ మారుతుంది, యాప్లో కూడా అన్ని బుకింగ్లు మారుతాయి. అలాంటిది నైట్ నుంచి ఇప్పుడు వరకు ఇప్పుడు టైం 12 అవుతుంది. ఒక బుకింగ్ పడింది ఓలాలో. ఇంకా బుకింగ్ కోసం ఎదురు చూస్తున్నాం. ఒక దగ్గర పావు గంట అలా వెయిట్ చేస్తూ సిటీ మొత్తం తిరిగితే ఆయిల్ అయిపోతుంది తప్ప మాకు బుకింగ్స్ అన్నది రావట్లేదు. ఎగ్జాంపుల్ అదే చూపించా. ర్యాపిడ్లో రాత్రి 12 నుంచి ఇప్పుడు చూస్తే 655 రూపాయలు చేశా. ఇంక ఏ రకంగా అండి ఇది? కారు ఈఎంఐలు ఏ విధంగా కట్టాలి? మాకున్న ఫైనాన్షియల్గా ఏ విధంగా కవర్ చేయాలి? ఇంటి దాని ప్రకారం అయితే ఇప్పుడు ఒక బుకింగ్ అయింది అంటున్నారు. అది పెట్రోల్కి కూడా రావడం కష్టం కదా. సో మామూలుగా అయితే ఇంతకు ముందు వరకు ఏం చేసేవారు? ఇంత ముందుకు డ్రైవర్గా ఉండేవాడిని. డ్రైవర్గా మాది ప్రాపర్ ఆంధ్రప్రదేశ్. అక్కడ సరిగ్గా లేకపోవటం వల్ల ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వస్తే ఫ్యామిలీ రన్ అవ్వడం గట్రా అన్నీ బాగానే ఉన్నాయి. గత ఈ 3 నెలలు 2 నెలల నుంచి ఈ ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల ఏంటంటే చాలా ఇబ్బంది అయ్యింది. మరి గవర్నమెంట్ ఏ యాక్షన్ తీసుకుంటుంది? ఎందుకంటే మంత్రులు చెప్పారు డ్రైవర్లకు అంటూ ఒక ఉపాధి చేస్తాము, దాన్ని మేము దృష్టిలో పెట్టుకున్నామని. అది తొందరగా చేస్తే డ్రైవర్ అన్నది కుటుంబం నిలబడుతుందండి.